మహబూబాబాద్ జిల్లాలో మరోసారి మానవత్వం మంట కలిసింది. వితంతువు సొమ్ము కాజేసిన ఘటన కొత్తగూడ పోస్ట్ ఆఫీస్లో చోటు చేసుకుంది. దాతలు అందించిన సొమ్మును డిపాజిట్ చేస్తే ఏకంగా పోస్ట్ మాస్టరే దాన్ని కాల్చేయడం అందరినీ కలిచివేసింది. బూరుగుంగులపుకు చెందిన రచన భర్త సందీప్ ఇటీవల మృతి చెందాడు. నెల వయసున్న కూతురుతో రచన రోడ్డున పడడంతో కొంతమంది దాతలు స్పందించారు. రోడ్డున పడ్డ ఫ్యామిలీని చూసి చలించిపోయిన దాతలు 2 లక్షలు సేకరించి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేశారు. డిపాజిట్లతో వస్తున్న వడ్డీతో రచన బతికిడుస్తుంది. ఈ క్రమంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రమేష్ కన్ను ఆ డబ్బుపై పడింది. అకౌంట్లో ఉన్న 2 లక్షల రూపాయలను రచనకు తెలియకుండానే రమేష్ డ్రా చేశాడు. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్ళిపోయాడు. బాధితురాలు రచన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తన ఖాతాను పరిశీలించగా ఖాతా ఖాళీగా కనిపించడంతో లబోదిబోమంది. డబ్బులన్నీ మాయమవడంతో తలబాదుకుంది. ఎలా బతకాలంటూ కన్నీటి పర్యంతమైంది. అయితే తప్పు వెలుగులోకి రావడంతో రమేష్ బంధువులతో రాయబారాలు నడిపాడు. లీగల్ చర్యలు, పోలీస్ కేసు కాకుండా చూడాలని బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేశాడు. డబ్బులు తిరిగిస్తానని బతిమాలాడాడు. ఇక నిందితుడు రమేష్పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చే ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు మరియు వితంతువుల పింఛన్ల డబ్బుల్లో కొంత భాగాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా కట్ చేసి సొమ్ము చేసుకునేవాడనే ఆరోపణలు ఉన్నాయి. నమ్మకానికి నిలువెత్తు రూపంగా భావించే పోస్ట్ ఆఫీస్లో ఇలాంటి మోసం జరగడంపై కస్టమర్లు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేసి అవినీతి అధికారి రమేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2 నెలలు అంటే 4 నెల 7వ తారీఖున 2 నెలలే రిన్వాల్ చేపిచ్చి డబ్బులేపిచ్చి వచ్చిన. 2 నెలల క్రితం మళ్ళా పోలే పోస్ట్ ఆఫీస్ కాడికి. పోక తర్వాత 2 రోజులు పోయారికి సార్ లీవులు ఉన్నాడని చెప్పిండు సార్. చెప్పారికి ఇక అమ్మ వాళ్ళకెళ్ళి పోతానని అత్తయ్యకి 2 బుక్స్ ఇచ్చి వెళ్ళిపోయిన. "అత్తయ్య నువ్వు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ కాడ రిన్వాల్ ఏపిచ్చి రా" అని చెప్పి వెళ్ళినా సార్. వెళ్ళినంక నిన్న అత్తయ్య వెళ్ళి పోస్ట్ ఆఫీస్ కాడికి వెళ్ళి పాపే ఫిక్స్డ్ పర్మనెంట్ చేసిల్లు కదా, రిన్వాల్ చేయండి డబ్బులు అంటే సార్ ఏమన్నారు, బుక్‌లల్ల లెవ్వు డబ్బులు అని చెప్పిల్లు సార్. అయితే వెంటనే నాకు కాల్ చేస్తే కాల్ కలవలేదు సార్. అటు నెట్వర్క్ ఏరియాలో ఉంది కాబట్టి వేరే వాళ్ళ ద్వారా ఫోనొచ్చి ఇటు కొత్తగూడెంకి వచ్చి మరి ఏమైంది, ఎట్లయింది అని నేను దాంట్లో ఒక్క రూపాయిగా నేను ముట్టలేను. ముట్టంది నేను తీయని డబ్బులు ఎట్టా వెళ్తాయి. 2 నెలలు అయితే పొద్దున మళ్ళీ పోస్ట్ ఆఫీస్‌కి మేము పోతే ప్రశాంత్ అనే మా కొలీగ్ పొద్దున మాట్లాడుతుంటే వీళ్ళతోని ఏదో నిమ్మలంగా మాట్లాడతాడు. అన్నా మరి నేను నైట్ చెప్పిన విషయం వేరు, ఇప్పుడు చెప్పే విషయం వేరు. ఇంకా వేరే బుక్ వస్తాను నేను వాళ్ళకి ఏదో ముచ్చట చెప్తాను. నైట్ చెప్పిన ముచ్చట ఏంది, వాళ్ళకి బాండ్ రాసి ఇచ్చిన అమ్మాయి తీసుకున్నది అన్ని విషయాలు చెప్పినాక లాస్ట్‌కి నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసిన అమ్మాయినికి, అమ్మాయి వచ్చిందా అంటే అమ్మాయి భయపడి అసలు మాట్లాడతలేదు. అమ్మాయిని ఏం చెప్పిండో తెలియదు మనకి. నేను అడిగారికే సైలెన్స్‌గా ఉన్నాను. నేను డైరెక్ట్ ఏమన్నా పిటిషన్ ఇస్తాను మీ మీద, సార్ మీరు ఇక్కడ వస్తారా రారా పిటిషన్ ఇస్తాను కానీ ఎంబటే సైలెన్స్ అయిపోయింది. ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. సారీ, ఫోన్ కట్ అయిపోయింది. అయితే లక్ష్మణ్ బాబాయ్, మెల్లె లక్ష్మణ్ బాబాయ్కి